మన మంగళగిరిలో ఈకో పార్కులో కొంచెం కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు కొంతమంది. వాళ్ళు అడుగుదాం, కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, సమాధానం చెప్తారా? ఓకే. గుడ్డు పగలగొట్టకుండా ఆమ్లెట్ వేయడం ఎలా? కాదు, అది వాళ్ళని కూడా చూపిండి. పగలగొట్టకుండా ఆమ్లెట్ వేయడం ఎలా? ఏం చెప్పండి. ఆల్రెడీ పగలు కట్టిందండి ఇది. కాదు కాదు, పగల కొట్టకుండా వేయాలి. ఓ మై గాడ్. గుడ్డు పగలు కట్టకుండా ఏమంటారా? అది ఒక చీకటి ప్రపంచం. చెప్పలేకపోతున్నారా? అది పగల కొట్టకపోతే ఇంకోసారి కొట్టచ్చు కదా. పగల కొట్టలేము, అంతే. రాత్రి కట్టొచ్చు కదా. అంత నాలెడ్జ్ మాకు లేదండి. బేసికలీ మాకు అంత నాలెడ్జ్ లేదు. ఎంసీఏ బట్ మాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే, అవునా? నిజమా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం. గుర్రానికి ముందుంటుంది, వేణుకి వెనకుంటుంది. చూడండి కావాలంటే అక్కడ ఏనుగు ఉంది. గుర్రానికి కాదు కాదు, గుర్రానికి ముందు. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. చెప్పండి ఎవరైనా. తోక. కాదు కాదు, గుర్రానికి ముందు తోక. గుర్రానికి ఏమంటారా? అది ఒక అక్షరం. గుర్రానికి ముందుండేది ఏంటిది? ఏనుకి వెనకుండేది ఏంటిది? అక్షరాలు. వాళ్ళ పేరు చదవండి. గుర్రానికి ముందుండేది ఏమి అక్షరం? గుర్రానికి ముందుండే అక్షరం ఏంటి? ఓకే, రైట్ ఆన్సర్. చాక్లెట్. చాక్లెట్. పోతాను, నాకు ఇది వద్దు వద్దు. అందరిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఓకే, రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆన్సర్. ఓకే ఓకే, అది వేరేది అడుగుతా అయితే. ఓకేనా? కొత్త పెళ్లి కొడుకు వచ్చాడు, చొక్కా ఇప్పాడు, నూతులో దూకాడు. సరే, అల్లుడు అనుకోండి. అల్లుడు వచ్చాడు, చొక్కా ఇప్పాడు, నూతులో దూకాడు. దాన్ని ఎలా చెప్పాలంటే, మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పూజలకి వాడుతుంటాం. ముందు ఉంటుంది అది. అదొక తినేది. ఒక ఏం స్వీట్? అది ఒక ఫ్రూట్. Please subscribe to GNTV Telugu channel.